చాలామంది అనుకుంటారు శివుడు అంటే ఏమి ఇవ్వడండి, ఏ ఐశ్వర్యాన్ని ఇవ్వడు, ఎవరికి జీవించాలంటే మనకు కావలసినటువంటి ఐశ్వర్యాన్ని ఏమిస్తాడండి, శివుడు అంటే కేవలం లయకర్త కాబట్టి కేవలం వైరాగ్యంతో మనకి అంతిమ దశలో మాత్రమే గుర్తు చేసుకోవాల్సిందంటే అది చాలా చాలా పొరపాటు. పరమశివుడే కుబేరుడికి మహాలక్ష్మికి ఐశ్వర్యానికి ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి వాడు, మహావిష్ణువుకి జన్మనిచ్చినటువంటి వాడు. ఉత్తర దిశకి ఆధిపత్యాన్ని ఇచ్చింది కుబేరుడికి ఎవరంటే పరమశివుడే. మహాలక్ష్మికి కుబేరుడికి ఐశ్వర్యానికి అధిపతిని చేసినది ఎవరంటే పరమశివుడే. అలాంటప్పుడు ఆయన సింపుల్గా ఉన్నాడు కాబట్టి ఆయన అందరికీ ఏమీ ఇవ్వడండి. పరమశివుడి ధ్యానం చేస్తే కేవలం మోక్షమే కానీ మేము ఇవన్నీ అనుభవించాలండి, ప్రాపంచికమైన విషయాలన్నీ, వాటి పట్ల ఆయన ఎటువంటి ఇది ఇవ్వడు అని గనక ఎవరైనా భావిస్తే దానికంటే తప్పు మరొకటి లేనే లేదు. ఆయన ఒక తత్వాన్ని బోధిస్తున్నాడు. అంటే ఎటువంటి తండ్రి అంటే, నీకు ఇది కావాలా, సరే తీసుకో, కానీ దీని అంత్యస్థితి ఏంటో తెలుసుకోసుమా, ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైనది. శాశ్వతంగా నిలిచి ఉండేది నీ ప్రవర్తన, నీ నడవడిక, అది మాత్రమే మిగులుతుంది నాయనా, నువ్వు ఎంత గొప్పగా జీవించినప్పటికీ.